మధుర మీనాక్షిదేవి అమ్మవారిని ఆదిశంకరాచార్యులు గారు ఎలా బంధించారో మీకు తెలుసా? రాత్రి అవడంతో గర్భగుడి దాటి బయటకు వచ్చిన మీనాక్షిదేవి నిశ్శబ్దంగా ఉన్న ఆలయంలో ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యులను చూసి తామసగుణంతో భక్షించడానికి ముందుకు వెళ్తుంది. అంతలో ఆదిశంకరాచార్యులు గారు ధ్యానం నుంచి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్ర పరాయణం చేస్తాడు. ముగ్ధురాలైన మీనాక్షిదేవి ఏం వరం కావాలో కోరుకోమంటుంది. దానికి శంకరాచార్యులు గారు, తల్లి, నాకు మీతో పాచికలు ఆడాలని ఉంది. నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారాన్ని మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తాడు. అప్పుడు మీనాక్షిదేవి తన భర్త అయిన సుందరేశ్వరుని సాక్షిగా పెట్టి వివి పాచికలను శంకరాచార్యుడికి ఇస్తుంది. వీళ్ళు ఆడుతుండగానే తెల్లవారుజాము అయిపోతుంది. అంతలో మీనాక్షిదేవి పాచికలు వేసి, చూడు నాయనా, నేనే గెలిచాను అని చెప్తుంది. అప్పుడే శంకరాచార్యులు మెల్లగా నవ్వి, తల్లి, ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి నేను గెలిచాను అని చెప్తారు. అప్పుడు సుందరేశ్వరుడు గారు ఇలా అంటారు, దేవి, ఆది శంకరాచార్యులు గారు తన ఆట ఆడుతుండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీ చక్రం సృష్టించి అందులో నిన్ను బంధించాడు అని చెప్తాడు. ఆది శంకరాచార్యులు గారి తెలివికి ముగ్ధురాలైన మీనాక్షిదేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస గుణాన్ని జయించింది. అందరూ చెప్పండి, జై మీనాక్షిదేవి.